ఈ ఐపీఎల్లో 3 సార్లు ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాలకు ప్రధాన కారణం ఏంటని ఆలోచిస్తే కనిపిస్తోంది టర్నింగ్ పిచ్చులపై సన్ రైజర్స్ బ్యాటర్ల వైఫల్యం. ఫ్లాట్గా సిమెంట్ రోడ్డుల్లో ఉండే ఉప్పల పిచ్చులపై హార్డ్ హిట్టింగ్తో విరుచుకుపడే ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు బౌలర్లకు కాస్త సహకరించే టర్నింగ్ పిచ్చులు వస్తే మాత్రం చాలు బ్యాట్లు ఎత్తేస్తున్నారు. ఉప్పల్లో 6 ఓవర్ల పవర్ ప్లేలోనే 125 పరుగుల చేయగల స్టామినా ఉన్న వాళ్ళు నిన్న ఈడెన్ గార్డెన్స్లో మాత్రం అదే పవర్ ప్లే పూర్తయ్యేలోపు 4 పరుగులకే ఫస్ట్ వికెట్, 9 పరుగులకి 2, 9 పరుగులకే 3 వికెట్లు, పవర్ ప్లే ముగిసే సమయానికి 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆరెంజ్ ఆర్మీ. 120 పరుగులకే ఆల్అవుట్ కూడా అయిపోయింది. ఇది నిన్న ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మీదే కాదు, వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఆడిన మ్యాచ్లోనూ ఇదే తంతు. పేస్కి సహకరించిన పిచ్పై మిచెల్ స్టార్క్ వణికిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. లక్నో మీద మ్యాచ్ ఉప్పల్లో జరిగింది కాబట్టి 190 పరుగులైనా చేయగలిగింది. లక్నో ఆ స్కోర్ను చేసి హైదరాబాద్కు షాక్ కూడా ఇచ్చింది. సో తార్ రోడ్డు, సిమెంట్ రోడ్లు కనిపిస్తే చెలరేగిపోవడం, కాస్త బౌలర్లకు అనుకూలించే పిచ్ వస్తే మాత్రం చేతులు ఎత్తేయడం పరిపాటిగా మార్చుకుందన్నమాట సన్ రైజర్స్. అందుకే ప్రత్యర్థుల చేతుల్లో చిత్తవుతున్న సన్ రైజర్స్ను బత్తాయిల జ్యూస్ పిండేస్తున్నారంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.